తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ సిబ్బంది అందుబాటులోనే ఉన్నారు. ఏఈ మన్మథరావు. తుఫాన్ తీవ్రత దృష్ట్యా సంఘం విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏఈ మన్మథరావు సిబ్బందితో అప్రమత్తంగా ఉన్నారు. మండలంలో ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులు జరిగినా విద్యుత్ సామాగ్రితో సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ప్రజలు సైతం ఇళ్ల వద్దనే ఉండి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇబ్బందులు వస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని సూచించారు. సంఘం మండలం గ్రామ విద్యుత్ వినియోగదారులకి ప్రజలందరికీ కూడా మేము ఎస్పీడీసీఎల్ సంఘం సెక్షన్ తరఫున తెలియజేయడం ఏమనగా, ఇక్కడ మనం తుఫాను కారణంగా మన మండలంలో అధిక వర్షాలు, తేలికపాటి గాలులు ఆల్రెడీ ప్రారంభమయ్యి పెరుగుతూ ఉన్నది. అందరూ కూడా మా సిబ్బంది అలాగే మేము కాంట్రాక్టు కార్మికులతోటి ఏ సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా మెటీరియల్తో సిద్ధంగా ఉన్నాము. అలాగే ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ వానల్లో కరెంటు ఉన్న స్తంభాల దగ్గరికి, చెట్లు వాలి ఉన్నటువంటి చెట్ల దగ్గరికి అలా తడిసిన చేతులతోటి కరెంటు పరికరాలను పట్టుకోవడం, కరెంటు సంబంధించినటువంటి ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు ఈ సాకెట్లు, స్విచ్లు వీటినన్నిటిని ముట్టుకోవడం చేయకుండా తగిన జాగ్రత్తగా ఉండి ఎలాంటి ప్రమాదాలకి గురి కాకుండా ఉండాలని కోరుతున్నాం. అట్లాగే ఏదైనా మీకు ఎక్కడైనా మీ లైన్లు సంబంధించినటువంటి వాటిలో సమస్యలు వచ్చినా, అంతరాయం ఏర్పడినా మా 9440812063 సంఘం నంబర్కి ఫోన్ చేస్తే మండలంలో ఎక్కడైనా కూడా కరెంటు లేనట్టయితే మేము తగిన సిబ్బందిని పంపించి కరెంటుని రెస్టోర్ చేస్తాము. ప్రజలు ఈ సందర్భంలో జాగ్రత్తగా ఇళ్ల దగ్గర సమస్య లేకుండా, కరెంటుతో సమస్య రాకుండా ఉండాలి అని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాత్రి వచ్చినటువంటి మన ఎర్ర చెరువు దగ్గర చెరువు నిండడము, ప్లస్ అక్కడ ఉండేటువంటి ఏబీ స్విచ్లో పోస్ట్ ఆఫ్ ఇన్సులేటర్ ఫ్లాష్ అయ్యి గురుకుల పాఠశాలకు సప్లై అంతరాయం వస్తే వెంటనే సిబ్బంది అర్ధరాత్రి వెళ్ళి దాన్ని రెస్టోర్ చేసి తిరిగి సప్లై ఇవ్వడం జరిగింది. మాకు తెలియపరిస్తే మేము అది చేస్తాము. అందువల్ల వినియోగదారులు ఎవరు కూడా కరెంటు స్తంభాల వైపు, కరెంటు దగ్గరికి వెళ్ళి ప్రమాదాలకు గురి కాకుండా, ఎక్కడైనా తీగలు తెగినప్పటికి కానీ, లేదా పోలు వాలినట్టు కానీ, చెట్లు లైన్ మీద పడినట్టు కనుక మీకు తెలిస్తే మాకు సమాచారం ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం.